హాయ్ అండి, వెల్కమ్ టు హర్షీస్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ మటన్ కర్రీ. మటన్ కర్రీ మంచి రుచితో థిక్ గ్రేవీతో రావాలనుకుంటే ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పు పలుకులు, 1 టేబుల్ స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్, 1 టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకొని కొన్ని నీళ్లు పోసి ఒక 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకుంటే మీకు ఫైన్ పేస్ట్లా అవుతుంది. ఇప్పుడు మిక్సీ జార్లో మనం నానబెట్టుకున్న జీడిపప్పు మిశ్రమం, అలాగే అల్లం, వెల్లుల్లి, 2 మీడియం సైజ్ టమాటా ముక్కలు, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, అలాగే ఒక యాలక్కాయ వేసుకొని ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు క్లీన్ చేసుకున్న మటన్ని ఒక ప్రెషర్ కుక్కర్లో తీసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, తగినంత ఉప్పు, కాస్త పసుపు, కొన్ని నీళ్లు పోసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని ఒక 5 విజిల్స్ వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని నూనె వేడైన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న మసాలా వేసుకొని మీడియం ఫ్లేమ్లో కదుపుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై అయ్యి ఆయిల్ మొత్తం సపరేట్ అయిన తర్వాత దీనిలో తగినంత కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడికించుకున్న మటన్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత గ్రేవీకి తగినన్ని నీళ్లు పోసుకోవాలి. ఇక్కడ మీరు ఉప్పు, కారం అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో కర్రీని ఇలా ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యేంత వరకు, ఈ థిక్నెస్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకోండి. టేస్టీ మటన్ కర్రీ అయితే రెడీ. ఇలా ఒకసారి ట్రై చేయండి. చపాతీలో కానీ, బగారా రైస్, జీరా రైస్ దేంట్లోకైనా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.